బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిట్ నోటీసులపై స్పందించారు బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావు. విచారణకు హాజరవుతా అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానని ప్రకటించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ సంతోష్ రావుకు నోటీసులు ఇచ్చింది. సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇచ్చిన సిట్ రేపు మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని సూచించింది. ఇక ఇప్పటికే ఈ వ్యవహారంలో కేటీఆర్, హరీష్ రావును సాక్షులుగా విచారించింది సిట్. ఇద్దరిని వేర్వేరుగా 7 గంటల వరకు ప్రశ్నించింది. ఇదే క్రమంలో సంతోష్ రావుకు కూడా నోటీసులు ఇచ్చింది సిట్. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, రేపు జూబ్లీహిల్స్ లో సిట్ విచారణకు సంతోష్ రావు హాజరు కాబోతున్నారు. మరి ఏ సమయానికి విచారణ ఉండనుంది? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. హరీష్, ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మరొక కీలక నేత మాజీ ఎంపీ సంతోష్ రావుకి కొద్దిసేపటి క్రితం సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎందుకంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలను ఉదయం 11 గంటలకు విచారిస్తే మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఈ సంతోష్ రావు విచారణ సందర్భంలో చూసుకుంటే కూడా మధ్యాహ్నం 3 గంటలకి విచారణకు హాజరు కావాలంటూ కూడా పేర్కొన్న పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు, మాజీ మంత్రులు హరీష్ రావుతో పాటు కేటీఆర్ను కూడా సుమారుగా 7 గంటలకు పైగా విచారించి అనేక అంశాలకు సంబంధించి కూడా వారి వద్ద నుంచి స్టేట్మెంట్ రూపంలో రికార్డు చేసుకున్న తరుణంలో ప్రస్తుతం సంతోష్ రావుకు సంబంధించి కూడా సిట్టు అధికారులు ఎలాంటి ప్రశ్నలు స్పందించబోతున్నారన్నది కూడా ఆసక్తికరంగా మారిన పరిస్థితి. ఎందుకంటే అప్పటి ప్రభుత్వంలో హరీష్ రావు, కేటీఆర్ తర్వాత సంతోష్ రావు కూడా చాలా కీలక పాత్ర పోషించారనేది వాస్తవం. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఫోన్ ట్యాపింగ్ విషయానికి సంబంధించి కూడా సంతోష్ రావు వద్ద నుంచి ఎలాంటి సమాచారాన్ని సేకరించబోతున్నారనేది కొంత ఆసక్తికర పరిణామంగా మనం చెప్పాల్సింది. ఇక సిట్ నోటీసులకు సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితం ఆయన స్పందించడం కూడా జరిగింది. ఈ నోటీసులకు రేపు విచారణకు హాజరవుతాను, సిట్ అధికారులను అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తామంటూ కూడా చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఎందుకంటే ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలకు నోటీసుల సందర్భంలో కూడా ముఖ్యంగా పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం, ఆ తర్వాత ఆ సిట్ ఆఫీస్కి చేరుకోవడం పరిపాటిగా మారిన నేపథ్యంలో ప్రస్తుతం సంతోష్ రావుకు సంబంధించి కూడా అంటే ఆ విచారణకు వెళ్లే ముందు అందుకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆయన వెంట వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి రేపు ఉదయం సంతోష్ రావు నోటీసుల అంశానికి సంబంధించి కూడా చర్చించిన తర్వాత కూడా ఆయనని ఇక్కడికి పంపించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఆయన నోటీసులకు స్పందించారు కాబట్టి పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి మరొక కీలక వ్యక్తి మిగిలిపోయినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు రానున్న రోజుల్లో నోటీసులు ఇవ్వబోతున్న తెలుస్తుంది. కాబట్టి మరికొంతమంది కంటే ఇక తాజాగా ఇప్పుడు అప్పట్లో కీలకంగా ఉన్న వ్యక్తులకు సంబంధించి కూడా ఇద్దరి విచారణ ముగిసింది. కాబట్టి మూడో వ్యక్తికి రేపు విచారణకు రావాలంటూ కూడా నోటీసులో పేర్కొన్నారు. ఎందుకంటే హరీష్ రావు, కేటీఆర్ కూడా సిఆర్పిసి 160 కింద నోటీస్ సర్వ్ చేస్తే ప్రస్తుతం సంతోష్ రావు కూడా అదే నోటీసు సర్వ్ చేశారు. కాబట్టి ఎలాంటి అంశాలను విచారణలో భాగంగా సిట్ అధికారులు ముందుకు తేబోతున్నది సర్వత్రా చర్చాంశం మారి మరికొద్ది రోజుల్లో మరొక వ్యక్తికి కవిత ప్రస్తుతానికి ఆమెకు కూడా నోటీసు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా గడిచిన కొద్ది రోజుల్లో చర్చ జరుగుతుంది. కాబట్టి తర్వాయి వంతు ఆమెకు ఇచ్చిన తర్వాత చివరిసారిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నోటీసులు ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. కాబట్టి రేపు సంతోష్ విచారణకు సంబంధించి కూడా మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలంటూ కూడా నోటీసులో పేర్కొన్నారు. కాబట్టి ప్రస్తుతం సంతోష్ రావు అంశానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి చాలా కీలక విషయాలనే సిట్టు ఆయన ముందు నుంచి దీనికి సంబంధించి విచారణ చేసే అవకాశం ఉంటుంది తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో సంతోష్ విచారణకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఏంటన్నది కూడా మనం చూడాలి. ఎస్ కిరణ్, ఇప్పటికే సిట్ విచారణకు హరీష్ రావు అలాగే కేటీఆర్ హాజరయ్యారు. రేపు సంతోష్ రావు హాజరు కాబోతున్నారు. అంటే రాబోయే రోజుల్లో మరికొంతమంది కీలక నేతలకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే ఈ మొత్తం వ్యవహారం పైన బీఆర్ఎస్ ఏ విధంగా స్పందిస్తోంది? ప్రస్తుతానికైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు మిగిలి ఉంది. అప్పటి ప్రభుత్వం సంబంధించిన కీలక నేతలే కాబట్టి ఒక్కొక్కరుగా నోటీసులు సర్వ్ చేస్తూ విచారించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి హరీష్ రావు, కేటీఆర్ విచారణ సందర్భం కూడా కేవలం పనిగట్టుకొని రాజకీయంగా ఇరుకట్టలో పెట్టేందుకే భాగంగానే తమకు నోటీసులు జారీ చేసి ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారించినట్టుగా విచారణ ఎదుర్కొన్న ఇద్దరు మాజీ మంత్రులు కూడా పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతం సంతోష్ రావు విచారణ సంబంధించి కూడా పార్టీ సంబంధించిన నేతలు కూడా కొంత దీనికి సంబంధించి రాజకీయంగా ఇరుకాటకు పెట్టేందుకు అందుకే భాగంగానే
సందర్భంగానే సంతోష్ రావు కూడా నోటీస్ సర్వ్ చేశారని చెప్పి, ఎందుకంటే విచారణకి ఎదుర్కొన్న ఇద్దరు కీలక నేతలు కూడా తామే సిట్ అధికారులకు అనేక ప్రశ్నలు సంధించామంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మనం హరీష్ రావు విచారణ సందర్భంలో చూసుకుంటే కూడా అప్పుడు డీజీపీని ఇంటెలిజెన్స్ వారిని కూడా విచారణ చేయకుండా తనను ఎందుకు విచారణకు పిలిపించారు, తను హోంమంత్రిగా లేను కదా అంటూ కూడా చిన్న కీలక వ్యాఖ్యలు చేశారు. తర్వాత కేటీఆర్ కూడా 7 గంటల పాటు విచారణ ఎదుర్కొన్న తర్వాత కూడా తానే అనేక అంశాలకు సంబంధించి తిరిగి సిట్ అధికారులను ప్రశ్నించానంటూ కూడా చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతం సంతోష్ రావుకు సంబంధించిన వ్యవహారానికి సంబంధించి కావచ్చు, ఆయన విచారణ సందర్భంగా సిట్ అధికారులు ఎలాంటి అంశాలను అంటే ఎలాంటి విచారణలో భాగంగా ఎలాంటి ప్రశ్నలు సంధించబడుతుంది ఆసక్తికరంగా. కాబట్టి పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ కూడా కారణం చేసే ప్రయత్నం చేస్తుంది. రాజకీయంగా ఎండగట్టే ప్రయత్నం కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ముఖ్యంగా ముఖ్య నాయకులు చేసినట్టు చెప్పొస్తుంది. కానీ ప్రస్తుతానికి అయితే ఈ వ్యవహారానికి సంబంధించి కూడా రేపు ఉదయం మీటింగ్ తర్వాత కూడా సంతోష్ రావు విచారణ సందర్భంగా ఏం చేయబోవాలి ఏంటని కూడా కార్యాచరణ సిద్ధం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకి సంతోష్ రావు సిట్ ఎదుట విచారణకు హాజరు కాబోతున్నారు. థ్యాంక్ యూ కిరణ్.